బ్యాక్ షో. పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ జలదీక్ష ప్రారంభించారు. మొదటి రోజు పూర్తయిన ఇంకా 2 రోజుల దీక్ష కొనసాగాల్సి ఉంది. అయితే నిన్న సీరియస్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ని హిట్లర్ తో పోల్చారు. ఇక తాగునీటికి కూడా అవకాశం ఉండదు ఆంధ్రప్రదేశ్ లో, సీమతో పాటు మిగతా జిల్లాలు నల్గొండ, ఖమ్మం కూడా నష్టపోతాయని చెప్పి వ్యాఖ్యానించారు. అయితే మా ప్రాజెక్టులు అడ్డుకుంటే మళ్ళీ మానుకోటే అని చెప్పి హరీష్ కూడా అంతే తీవ్రంగా రిటార్ట్ ఇచ్చారు. వైఎస్ అడ్డగోలుగా అప్పట్లో వెలిగొండ, హంద్రినివా, గాలేరు లాంటి రిజర్వేలు కట్టి నీటిని పట్టుకుపోతే మళ్ళీ ఇప్పుడు మీరు తయారయ్యారా? వైఎస్ పాపంలో రైతుల ఆత్మహత్యలని. అలాగే మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా జగన్ దొంగ దీక్ష అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కూడా అలాంటి విమర్శలు చేశారు. అంశాల సంబంధించి చర్చలోకి వెళ్తాం. మనతో పాటు కృష్ణారావు గారు ఉన్నారు. సిహెచ్ఎం కృష్ణారావు గారు టెక్నికల్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్ట్. తర్వాత రామచంద్రరావు గారు బీజేపీ ముఖ్యనేత, ఎమ్మెల్సీ. బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నోవల్ నరసింహ గారు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్యనేత. అనంతపూర్ నుంచి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ చౌదరి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్కారం ప్రభాకర్ చౌదరి గారు. కృష్ణారావు గారు, సీరియస్ గా కామెంట్స్ అంటే మీరు ఆలోచించబడ్డారని తెలుగుదేశం ఉంటుంది. ప్రాజెక్టులు దక్కించుకున్నారు, అందుకే మీ ఎంపీలు అక్కడ పంపించేశారు, మేము అడిగాని చెప్పాము. తెలుగుదేశం విమర్శిస్తూ దొంగ దీక్ష ఉంటుంది. ఇదేమో మరి సీరియస్ గానే హిట్లర్ అన్నారు, లేకపోతే అక్రమ ప్రాజెక్టులు ఎలా కడతారు అనుమతులు లేకుండా, నేను కూడా సీరియస్ గానే కామెంట్స్ చేశారు. వాస్తవానికి అసలు కృష్ణా జలాల వివాదం ఒకటి, ప్లస్ ఈ రెండు పార్టీలు రాజకీయ వైరుధ్యాల మూలంగా ఒకరికొకళ్ళు చేసుకుంటున్నటువంటి వన్ అప్ మ్యాన్షిప్. అంటే అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, ఏమీ అరికట్టడం లేదు, నేనే ఏదో సేవియర్గా ఉన్నాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసే దీక్ష. దానికి ప్రతిగా వాళ్ళు కూడా రాజకీయంగా అసలు నీకే బోర్డు కాంట్రాక్ట్లు ఉన్నాయి, అట్లా ఇట్లా అని ఏదో చెప్పే ప్రయత్నం తప్ప, వాస్తవానికి ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితి, మనం ఈ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు ఒకటిగా ఉన్న ఈ రెండు రాష్ట్రాలు రెండు కృష్ణానదికి కిందన లోయర్ రైపేరియన్ స్టేట్గా ఉన్నాయి. కృష్ణాలో నీళ్లు లేవు, అవి లేవు అన్న సంగతి ప్రతి 100 సంవత్సరాల్లో 25 సంవత్సరాల పాటు నీళ్లు ఉండవనే ఉద్దేశంతోనే 75% డిపెండబిలిటీతోనే ప్రాజెక్టులన్నీ నిర్మాణాలు చేపట్టేది. అంటే 25 సంవత్సరాలు రావాల్సినంత నీళ్లు రావు అనేది అందరికీ తెలిసేది. బచావతి ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ అందరికీ తెలిసిన వ్యవహారమే. సరే, ఒకటేమిటంటే ఇవాళ తెలంగాణకి ఫార్మ్ అయిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి ఇవాళ జరుగుతుంది ఏంటంటే బచావత్ అవార్డే అమల్లో ఉన్నట్టు లెక్క. బికాజ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా అది నోటిఫికేషన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్. అది సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ద్వారా అదైంది. సో సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని పొడిగించారు ఈ రాష్ట్ర పునర్విభజన వల్ల. ఆ పొడిగించడం వల్ల 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు పొడిగించిన దానివల్ల అసలు నీ జ్యూరిడిక్షన్ ఏమిటి అనే దాని మీద నడుస్తుంది. 2 ఏళ్లుగా చర్చలు జరుగుతుంది, దాని మీద వాదాలు ప్రతివాదాలు జరుగుతున్నాయి. మళ్ళా రేపు జూలై 8, 9కి మళ్ళీ వాయిదా వేశారు. అంటే ఈ ఏర్పడినటువంటి కొత్తది కృష్ణా మొత్తం రెండు రాష్ట్రాలకి ఇచ్చిన 1000 టీఎంసీలు, 4 టీఎంసీలు, 1004 టీఎంసీ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికే మీ ఈ రెండు రాష్ట్రాల మధ్య, లేకపోతే మళ్ళీ మొత్తం 4 రాష్ట్రాలది మళ్ళీ పునఃసమీక్షించాలా అనే దాని మీద అది నడుస్తోంది. సో అది ఎవరికి తెలియదు. మధ్యలో కేఆర్ఎంబీ అని ఒకటి ఏర్పడింది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. వాళ్ళు అన్ని ఏర్పడినా కూడా వాళ్ళదేముంది, నువ్వు మేనేజ్ చేసి రెగ్యులేట్ చేయమన్నారు. కానీ ఎలకేషన్లు వ్యవహారం అనేది మళ్ళీ అసలు ఎలకేషన్లు ఏమిటనేది ఎవరికి తెలియదు. ఈ ప్రాజెక్టుకి ఏమిటనేది ఇప్పుడు ఇక్కడేమో కొన్నిటికి ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఇచ్చారు, అక్కడేమో ఎన్ బ్లాక్ ఇచ్చారు కర్ణాటకకి, మహారాష్ట్రకి. సో ఈ వివాదాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, ట్రిబ్యునల్ ప్లస్ సుప్రీంకోర్టు 3 మధ్య పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య కూర్చోబెట్టి అది ఎలా ఉన్నా కూడా తాత్కాలికంగా మీకు మొత్తం మనకి 811 నికర టీఎంసీ నికర జలాలు కాబట్టి 511 నువ్వు తీసుకో, 512 అనుకుంటా తీసుకో, 299 వీళ్ళు తెలంగాణకి. అంటే తెలంగాణ చెప్పింది మరి మాకు ప్రాజెక్టులు 299 మీరు ఎక్కడ వాడుకోవాలో అది మా ఇష్టం కింద, అంటే తెలంగాణ ఎక్కడైనా వాడుకునేట్టుగా. బికాజ్ చూస్తే మొత్తం ఇవాళ కృష్ణానది ప్రవహించేది ఎక్కువ, తెలంగాణలో క్యాచ్మెంట్ ఎక్కువ ఉంది. అయితే ఒక ప్రాజెక్టు నాగార్జునసాగర్ ఎడమ కాలువ, మిగతా అవన్నీ మిగులు జలాల ఆధారంగా ఉన్నవి. జోరాలు ఒకటి నికర జలాలు, మిగతా ఈ భీమాలు, నెట్టెంపాడు, కాలువ కుర్తులు, ఇప్పుడు కొత్త కట్టేవి ఇవన్నీ కూడా ఇంకా కేటాయింపులు అది కాలేదు ఖచ్చితంగా. సో మేము ఎక్కడైనా వాడుకుంటాం అని కూడా ఆ రోజే చెప్పడం జరిగింది 2015లో కేంద్రంలో మీటింగ్ పెట్టినప్పుడు. సో ఇక్కడ అంతా కన్ఫ్యూజన్గా వ్యవహారం ఉన్నప్పుడు తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి అసలు ఏ బాధ్యత ఉండదా? వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డిది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, సర్వే చేయాలి. అది జోరాల వెనక నుంచి, ఈయనేమో జోరాల వెనక నుంచి పెద్దగా కుదరదు కాబట్టి శ్రీశైలం వెనక నుంచి తీసుకున్నానికి అది మార్చారు, రీడిజైనింగ్, రీఇంజనీరింగ్లో. అలాగే దిండి ప్రాజెక్టుకి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అనుమతి లభించింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్.
సరే అవే కదా మేము చేస్తున్నాం, కొత్తవి కావు అని. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్ గా కంప్లైంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. లాస్ట్ ఇయరే చేసింది. ఆదిత్యనాథ్ దాస్ గారు ఇమీడియట్ గా లెటర్ రాశారు కేఆర్ఎంబీకి. వీళ్ళు విభజన చట్ట ప్రకారం కొత్తగా జూన్ 2, 2014 తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏది చేపట్టినా కూడా మీరు మీ పర్మిషన్ ఉండాలి, పక్క రాష్ట్రం యొక్క సమ్మతి ఉండాలి అనేది ఉంది. కాబట్టి చట్ట ప్రకారం సెక్షన్ 89 ఆఫ్ ది యాక్ట్ ప్రకారం జరపాలి అని. అయితే అది వీళ్ళు వెంటనే అడిగారు తెలంగాణని, ఇలా ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ ఇచ్చింది మీరేమంటారని. మేము ఇంకా ఏం చేపట్టలేదు, అయినా పాతవే అని వీళ్ళు రిప్లై ఇచ్చారు. కేఆర్ఎంబి వాళ్ళకి హక్కులు లేవు. అసలు కేఆర్ఎంబి నువ్వు చెప్పడానికని వీళ్ళు ఒకసారి అడిగారు. ఊఆర్యూ అసలు నీకున్న రైట్స్ ఏమిటి, నువ్వు డిసైడ్ చేయడానికి, అవన్నీ అక్కడ పెండింగ్ లో ఉన్నాయి కదా కేంద్రంలోనూ ట్రిబ్యునల్ దగ్గర అని. ఆయన ఏంటంటే ఏదో పెద్ద మంది సరహాగా ముగ్గురు కూర్చోబెట్టి ఏదో ఉన్న నీళ్ళని ఏదో అడ్జస్ట్ చేసే కార్యక్రమం కేఆర్ఎంబి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు ఇక సెంటిమెంట్లు రెచ్చగొట్టడం, మేము ఏదో తెచ్చిపోతుంటే ఇంకా దారుణం. ఒకసారి నాగార్జున సార్ డ్యామ్ దగ్గర కొట్టుకున్నారు కూడా కదా పోలీసులు. నేనేది ఈయన ఇంకా తెచ్చింది లేదు, జరిగింది లేదు, ఇంకా భూసేకరణ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక చుక్క లేదు. శరవేగంగా పనులు అయిపోతున్నాయని అక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అక్కడ శరవేగం, ఇక్కడ శరవేగం లేదు, ఏమీ లేదు. తర్వాత వీళ్ళేంటి ఇవన్నీ మేము తెలంగాణ తెస్తుంటే చూసారా అడ్డుకుంటున్నారని ఇక వీళ్ళ సెంటిమెంట్, అక్కడ వాళ్ళ సెంటిమెంట్. ఇక్కడ మిగిలి జలాల ఆధారంగా శ్రీశైలం మీద ఉన్నటువంటి ప్రెషర్ తగ్గించడానికి ఏం చేయాలంటే మరి ఇద్దరు మరి మంచి ఫ్రెండ్స్ కదా, అదే కదా, చికెన్ బిర్యానీలు మటన్ మంచూరియాలు తిన్నామని అంతా మాట్లాడుకుంటున్నాము, సమస్యలు పరిష్కరించుకుంటామని ఇద్దరు ముఖ్యమంత్రులు అంతగా చెప్పిన వాళ్ళు హాయిగా కూర్చుని పరిష్కరించుకుంటారు. ఇరిగేషన్ మంత్రి టైం ఇవ్వట్లేదు అన్నారు నిన్న హరీష్ మాట్లాడదాం అంటే ఆయన ఏమంటాడంటే మరి మీరు వెన్ యూఆర్ గోయింగ్ హెడ్ నేనేం చేస్తాను, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం చూద్దాం అది ఇదని అన్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు భారత్ పాకిస్తాన్ అయిపోవా అని ఇట్లాంటి కామెంట్స్ చేశారు. కేసీఆర్ హిట్లర్ తో పోల్చారు. అంటే పూర్తిగా ఇప్పుడు టెక్నికాలిటీస్ అన్ని కృష్ణారావు గారు చెప్పారు. సో వాస్తవాన్ని వదిలేసి రాజకీయ విమర్శలు, సరే మీ దీక్ష దొంగ దీక్ష అని అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా దొంగ దీక్షగా తేల్చిపడేస్తున్నాయి. మరి అసలు దొంగ దీక్ష చేయవలసినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇది రాజకీయంగా తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి దానికోసం దొంగ దీక్ష అంటాం, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అది సమంజసం కాదు. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నీటి వాటా అనేటటువంటిది రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేటటువంటి విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ప్రజలకు అన్యాయం జరగకుండా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆ ప్రక్రియ అనేటటువంటి దాన్ని వదిలివేసి తెలంగాణ ప్రభుత్వం పైన మేము ఉన్నాం కాబట్టి కిందికి వచ్చేటటువంటి నీటిని కృష్ణకు నీళ్ళు రానట్టు శ్రీశైలం ఎగువన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసిన తర్వాత అసలు కృష్ణ ఎండిపోయేటటువంటి పరిస్థితులు ఉంటుంది తప్ప కృష్ణ నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో 5 ఎత్తిపోతల పథకాలకు వీళ్ళు ప్రక్రియను ప్రారంభించి పనిచేయాలా, యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే సంవత్సరాన్ని మేము ప్రారంభిస్తామనేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర ప్రజల పరిస్థితి ఏంటి? కనీసం సాగునీరు కాదు, మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి ఆలోచించేయండి. నీటి ప్రాజెక్టులు అంటే జాతీయంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు కూడా పై రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయి కదా, వీటన్నిటినీ మేము ముందున్నా కాబట్టి పూర్తిగా మేమే వినియోగించుకోవాలి దీని అనేటటువంటి మాట మహారాష్ట్ర వాళ్ళు పైన మనకి కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి డ్యామ్ కట్టడం ఇట్లాంటివి చేసేటటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి ఆవేదనలకు పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? మనకు రావాల్సినటువంటి వాటాకు అడ్డుపడుతున్నారనేటటువంటి మీరు ప్రశ్నించడంలో తప్పులేదు, మీరు ఒక నిరసన లేదా కదా భారత్ పాకిస్తాన్ లాంటి ఇట్లాంటి పదాలు ప్రయత్నం చేయట్లేదు సార్. అట్లా కాదు, అంటే సందర్భానుచితంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రుల వాళ్ళ యొక్క బాధ్యతను మరిచి ప్రజల యొక్క శ్రేయస్సును వదిలివేసి ఈ సమస్యకు పరిష్కారానికి ఇద్దరు కూర్చునేటటువంటి ప్రయత్నం చేయలేదో దీనికి ప్రజల్లో ఆవేదన వచ్చి వైరం పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఇతర రెండు దేశాలు అనేటటువంటి భావన క్రియేట్ కానిచ్చేదాకా మనం ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి అవసరం ఉన్న ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ విధంగా రాష్ట్రం మొత్తం తగలబడిపోతూ ఉంటే, కరువుతో తాండవిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. ఈ రెండు రాష్ట్రాలు ఈ విధంగా ప్రభాకర్ చౌదరి గారు, చంద్రబాబు కేసీఆర్ 5 కోట్ల మంది ప్రజలతో ఆడుకుంటున్నారు, చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే మేము రంగంలో దిగాల్సి వచ్చింది,
ఆ తర్వాత నేను ఆయన మాట్లాడిన కామెంట్స్ అన్ని కూడా మీరు వినే ఉంటారు. మీరు కూడా తిరిగి మళ్ళీ కౌంటర్ కామెంట్స్ రాజకీయంగా ఇద్దరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఒకటి మాత్రం ఆలోచించాలా, ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి సందర్భంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఓ రకంగా కనీసం ప్రతిపక్ష నేతగా స్పందించాడని చెప్పి నేను నిజంగా మీ ద్వారా తెలియజేస్తున్నా. అభినందిస్తున్నారా? 2 సంవత్సరాలు కేసీఆర్ గురించి ఎక్కడైనా తెలంగాణ ముఖ్యమంత్రి గురించి విమర్శించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆ రోజు ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోవాలని చెప్పి అభినందనం అంటే అది కాదు, ఆలోచన వచ్చినందుకు నేను ఒక రకంగా ప్రతిపక్ష నేత ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని భావిస్తున్నా. రెండవది, 2 సంవత్సరాలు ఎప్పుడైనా కేసీఆర్ గురించి పరుషిత పదజాలం వాడాడు ఎక్కడైనా? ఆడ హైదరాబాద్ నగరంలో కానీ ఇతరత్ర కానీ తెలుగు వాళ్ళ అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే రీతిలో పరుషిత పదజాలం కేసీఆర్ మాట్లాడితే ఒక్కసారి కూడా స్పందించకపోవడం అనేది కూడా మనం గమనించాలా. ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం ఆలోచిద్దాం. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక రైతుల పైన ఆయనకు అభిమానం ఉన్నట్టు, రెండవది మనకు అన్యాయం జరిగిపోతున్నట్టు చెప్తున్నాడు. చాలా సంతోషం. బ్రహ్మానంద రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, బ్రహ్మానంద రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, నేను మాట్లాడదు కూడా వినండి మీరు. సాక్షాత్తు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, పట్టుసీమ అనేటువంటి ప్రాజెక్టు కానీ లేదా ఇతరత్ర పోలవరం విషయంలో కానీ మాట్లాడినటువంటి విషయాన్ని, అదేవిధంగా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు పోయే అవకాశం ఉందని చెప్పి పరోక్షంగా పట్టుసీమను అడ్డుపెట్టడానికి న్యాయపరంగా చిక్కులు ఏర్పడడానికి దోహదపడే రీతిలో శాసనసభలో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా. ఇంకొకటి, మనం నిజంగా మన ఈ రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల ప్రాజెక్టుల పట్ల, ఎగువ రాష్ట్రాల్లో కట్టేటువంటి కట్టడాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటే, గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అప్పుడు కూడా కృష్ణారావు గారు విశ్లేషణలో ఆయన ఉన్నటువంటి అనుభవాన్ని, వివిధ రకాలుగా ఉన్నటువంటి న్యాయం ఏ విధంగా జరగాలనేటువంటి పద్ధతిలో మాట్లాడాడు, రాజకీయ కోణంలో కాకుండా. అలాంటి ఆలోచన ప్రతిపక్ష నేతకు కూడా రావాలి. ఎందుకంటే ఒక బలహీనమైనటువంటి న్యాయవాదిని పెట్టి ఆ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మనకు వ్యతిరేకంగా రావడానికి ప్రయత్నం జరిగింది అనేటువంటిది ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆల్మట్టి విషయంలో మరి తాను ప్రత్యేకంగా కమిటీ వేయించడానికి జ్యోతిబాష్ నేతృత్వంలో మరి 5 మందితో సభ్యులతో ఆ రోజు రావడానికి 10 రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీ వెళ్ళి ఆయనకు కూడా బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి, భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా ఆయన నరేంద్ర మోడీ గారి దగ్గర వెళ్ళి దీక్ష అనేది నరేంద్ర మోడీ గారి యొక్క మరి నివాసం దగ్గర, పార్లమెంటు భవనం దగ్గర లేదా ఇతరత్ర నీటిపారుదల శాఖ మంత్రుల యొక్క దీంట్లోనే జరిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. కేవలం అది జల దీక్ష కాదు, అది బల దీక్ష. కర్నూలు జిల్లాలో శాసనసభలంతా పోతూ ఉంటే మీరు ఈ యొక్క నీటి గురించి మాట్లాడకుండా మరి లక్ష్మీపార్వతితో కానీ ఇతరులతో కానీ ఫిరాయింపుల గురించి, ఎమ్మెల్యేల పట్ల మరి ఎందుకు పోతున్నారు, ఫలానా కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ ప్రలోభపడితే ఈ విధంగా రాజకీయ ఉపన్యాసాలు కూడా తగునా అని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. నేనేంటంటే ఏదైనా కూడా చర్చ కానీ ఇతరత్ర మరి చేసేటువంటి ఉద్యమాలు కానీ, అది ప్రతిపక్షం కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల పట్ల మన విశ్వాసాన్ని వ్యక్తపరచాలా, నమ్మకాన్ని కలిగించాలా. ఆలోచనకి మనమంతా కూడా ముందుకు పోతే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఒకటే, బ్రహ్మానంద రెడ్డి గారిని మీ ద్వారా ఒకటి అడుగుతున్నా. నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తెలుగు రైతు అధ్యక్షుడు, అడ్వకేట్ హైకోర్టులో, ఒక్క నిమిషం ఇదొక్కటి, రైట్, కంటిన్యూ చేద్దాం. లైవ్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీజేపీ అలాగే అధికార టీఆర్ఎస్ ఇక్కడ మారుకోట అవుతోందంటున్న టీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. స్టేటస్